శ్రీకారం చుడుతోంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో. అసలు దీన్ని ఎట్లా చూడాలి? కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి తెలంగాణ మీద ఎందుకు అర్బన్ పార్కులు చేయాలి అని చాలా వరకు మనకి బడ్జెట్ దగ్గరికి వచ్చేసరికి తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు మొండి చేయి చూపిస్తుంది అంటారు. మరి అర్బన్ పార్కులు పెట్టడంలో మెయిన్ ఎజెండా ఏంటంటే పార్లమెంట్ సెషన్ చూసినట్టయితే పెద్దగా మనం ఆశించే స్థాయిలో రాలేదు ఇక్కడికి తెలంగాణకి. అదేవిధంగా మనం కంపేర్ చేసినప్పుడు ఇవి అమృత్ ప్రాజెక్టులు కింద ఇస్తున్నారు. అమృత్ 2.0 ఇదంటే అటల్ బిహారీ సంబంధించిన దాని కింద ఎంటైర్ ఇండియాలో మొత్తం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు. అటల్ బిహారీ వాజ్పేయి అమృత్సర్ ప్రాజెక్ట్ కింద. సో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ 14 అర్బన్ పార్కులు పెట్టాలని నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం, కానీ ఇంప్లిమెంటేషన్ చూద్దాం ఎంతవరకు అవుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు పొలిటికల్ ఇంటెంట్ ఇక్కడ ఉంది తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేయాలని. ఎందుకంటే సౌత్లో వాళ్ళు ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళకు మెయిన్ ఫోకస్ తెలంగాణ. సో ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రాలో వాళ్ళు కొలాబరేషన్లో ఉన్నారు. సో ఆల్రెడీ అంతకుముందు గవర్నమెంట్ వాళ్ళకి కర్ణాటకలో వాళ్ళ గవర్నమెంటే ఉంది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు పాతుకుపోవాలి, వాళ్ళ ఫోకస్ పెరగాలి అనుకున్నప్పుడు సెంట్రల్ నుంచి ఏదో ఒకటి చేయాలి. సో దాన్ని ఫోకస్ చేసి వాళ్ళు సపోర్ట్ చేసి ఉండొచ్చు. మేబీ ఆ 14 కూడా అనౌన్స్ చేయడానికి రీజన్ కూడా అదే ఉండొచ్చు. మేబీ 14 అర్బన్ పార్క్స్ ఎక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే వాళ్ళు ఎంటైర్ హైదరాబాద్ మేజర్ ఫోకస్ ఉంది. దాంతోపాటు కొన్ని సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది. లైక్ వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, కొన్ని సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్ మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ సక్సెస్ అంటే వీళ్ళు వాటర్ రిసోర్స్ మీద, ఫారెస్ట్ రిసోర్స్ మీద, చిన్న ఎంఎస్సీ మీద ఫోకస్ పెట్టే అవకాశం చాలా ఎక్కువ. ఓకే, అక్కడ ఉండే గ్లోబల్ దీన్ని బట్టి బయోలాజికల్ బట్టి చూసే అవకాశం ఉంది. ఓకే, అయితే సార్ నియోపోలిస్లో ఒక మధ్య తరగతి కుటుంబీకుడికి ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? నియోపోలిస్ ఛాన్స్ లేదండి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీ వాల్యూ పెరిగింది. లైక్ ఇప్పుడు మనము లాస్ట్ టైం చూసినప్పుడైతే 1.5 ఎకర్ మనము 100 CR చూసాం పర్ ఎకర్. ఆ తర్వాత 177 crore అయింది. ఆ తర్వాత ఇంకొక బిట్ నియర్ బై నియోపోలిస్ని వస్తుంది, అది 130 crores సంథింగ్ అయింది. సో ఇలా ఉంటప్పుడు ఏంటంటే ల్యాండ్ వాల్యూ పెరిగినప్పుడు అక్కడ ప్రాపర్టీ వాల్యూ కూడా పెరుగుతుంది, కన్స్ట్రక్షన్ వాల్యూ పెరుగుతుంది. ఇవన్నీ కంపేర్ చేసినప్పుడు మన రిటైల్ మార్కెట్కి వచ్చేసరికి డెఫినెట్గా ప్రైస్ పెరుగుతుంది. సో ఎంత మిడిల్ క్లాస్ మ్యాన్ అయినా కూడా కోటిన్నర కంటే ఎక్కువ పెట్టే పరిస్థితి లేదు ఇప్పుడు మార్కెట్ ప్రకారం. సో అక్కడ మినిమం ప్రాపర్టీ స్టార్టింగే 3.5 CR స్టార్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు సామాన్యుడికి అందుబాటులో లేనట్టే అక్కడ నియోపోలిస్. డెఫినెట్గా అక్కడ అంత లగ్జరీ, అల్ట్రా లగ్జరీ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఆడ ఫైనెస్ట్ కంపెనీస్, టాప్ 10 కంపెనీస్ అన్నీ కూడా అక్కడే కడుతున్నాయి. అయితే ఈ నియోపోలిస్ చుట్టూ ఇప్పుడు ఒకప్పుడు నియోపోలిస్ అనేది ఎవరికి తెలియని కూడా తెలియదు. కోకాపేట్ డెవలప్ అయింది, నియోపోలిస్ అనేది దాని డెవలప్మెంట్లో వచ్చింది. అయితే ఈ రెండింటికి దగ్గరలో తక్కువ ప్రైస్కి ఏవైనా ల్యాండ్స్ ఉన్నాయి అంటే మీరు ఏం చెప్తారు? అంటే డెవలప్ అవుతాయండి ఇటు సైడ్ పక్క వెరీ రీజనబుల్ ప్రైస్లో కావాలి, సామాన్యుడికి అందుబాటులో ఓ 50 to 70 lakhs బడ్జెట్లో 200 square acres రావాలంటే మనము నందిగామ ఒకటి, బానూరు ఒకటి సజెస్ట్ చేయగలుగుతాం. కడదనూరు, నందిగామ, బానూరు అక్కడ కూడా వెరీ క్లోజ్ టు ది ఓఆర్ఆర్ ఉంటుంది, వెరీ క్లోజ్ టు ది కొల్లూరు ఉంటుంది, నియోపోలిస్ ఉంటుంది. సేమ్ టైం కడదనూరులో 500 acres ఐటీసీహెచ్కి ల్యాండ్ డెవలప్మెంట్ ఉంది. మేబీ గవర్నమెంట్ 1-2 years అక్కడ కూడా ఐటీసీహెచ్ పెట్టే ఛాన్స్ ఉంది. సో ఈ 500 acres ఐటీసీహెచ్ స్టార్ట్ అయితే డెఫినెట్గా మనం ఇప్పుడు మాట్లాడుతున్న కోకాపేట అక్కడ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుతున్న నియోపోలిస్ ప్రైసెస్ అక్కడ పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇప్పటికీ ఆ సరౌండింగ్ మొత్తం విల్లా కమ్యూనిటీస్తో బాగా స్ప్రెడ్ అయ్యింది. డెఫినెట్గా ప్రైసెస్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది వాళ్ళకి. ఓకే, అంటే ఇంకొకటి ఓపెన్ ప్లాట్స్ అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి అండ్ అప్రిషియేషన్ వాల్యూ పెరగాలి అనుకున్న వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ఏది కొనుక్కుంటే బెటర్? డెఫినెట్గా ఓపెన్ ఫ్లాట్కు అప్రిషియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు కన్స్ట్రక్షన్. చూసినప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ మన కన్స్ట్రక్షన్ టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది. సో మోడల్ మారుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, ఆర్కిటెక్చర్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే కొత్తగా కొనేవాళ్ళు దాన్ని రీసేల్ చేద్దాం అనుకున్నప్పుడు డెఫినెట్గా అవి చూస్తారు. వాటితో కంపేర్ చేసినప్పుడు దీని వాల్యూ తగ్గడానికి ఛాన్స్ ఉంది. అదే ఇప్పుడు ల్యాండ్ అయిందనుకో దాని వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది తప్ప తగ్గడానికి లేదు, కంపారిజన్ చేయడానికి లేదు. ఒకటి కంపారిజన్ ఎక్కడ చేస్తారు, దీని పక్కన కనెక్టివిటీ ఎలా ఉంది, దీనికి ఉన్నటువంటి అర్బనైజేషన్ స్పీడ్గా అవుతుందా లేదా, దీనికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ మాత్రమే చూడడానికి ఛాన్స్ ఉంది. సో ఎవ్రీ ఇయర్ మనకు అప్రిషియేషన్ పరంగా చూస్తే మీరు ఓపెన్ ఫ్లాట్కి ఎక్కువగా ఉంటుంది. అయితే సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఏదైతే కంపారిజన్స్ చెప్పారో
అది మనకి హైదరాబాద్ చుట్టూ, హైదరాబాద్ శివార్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటున్నారు, మీరు చెప్పిన కంపారిజన్స్కి ఏ ఏరియాస్ అనేవి చాలా తగ్గట్టుగా ఉన్నాయంటారు? మనం మేజర్గా షాద్ నగర్ మాట్లాడొచ్చు అండి. షాద్ నగర్ చుట్టూ ఏంటంటే మనకు 7 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే ఎగ్జిస్టింగ్ టౌన్షిప్ కూడా బాగా పెరిగింది. షాద్ నగర్ మున్సిపల్ లిమిట్స్ బాగా పెరగడం ఒకటి, షాద్ నగర్ ఉన్నటువంటి బయాలజికల్గా ఏముందంటే కూడా దానికి నేషనల్ హైవే కనెక్టివిటీ ఉండడము, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండడము, రైల్వే కనెక్టివిటీ ఉండడము, దానికి అనుగుణంగా లాజిస్టిక్ పార్క్స్ ఉండడము, రైల్వే లాజిస్టిక్ పార్క్ ఉండడం, దాంతోపాటు స్పిరిచువల్ సెంటర్స్ ఉండడము, ఇటు ఫార్మా రీసెర్చ్, ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా ప్యాకింగ్ ఉండడం, ఏరోస్పేస్, డిఫెన్స్ ఇవి ఉండడము, దాంతోపాటు డాటా సెంటర్స్ ఉండడము, టెక్స్టైల్ కంపెనీస్ ఉండడము, ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండడం వల్ల ఏముందంటే ఆ ఏరియా అంతా డెవలప్ అవడానికి ఫోకస్ ఎక్కువ ఉంది. అతి స్పీడ్గా అర్బనైజేషన్ పీపుల్ మైగ్రేట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నటువంటి టౌన్ షాద్ నగర్ మున్సిపాలిటీ. ఇవన్నీ కాకుండా షాద్ నగర్ ఎటు 25 కిలోమీటర్స్ వరకు వేరే టౌన్ లేకపోవడం వల్ల ఏంటంటే ఫోకస్ అంతా కూడా షాద్ నగర్ మీద ఉంటుంది. షాద్ నగర్ కమర్షియల్గా స్ప్రెడ్ అవ్వడానికి, డెవలప్ అవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దానిలో భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్ 959 కోట్లతోని అమృత్సర్ ప్రాజెక్టులో భాగంగా షాద్ నగర్ రైల్వే స్టేషన్ని డెవలప్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అది చాలా పెద్దగా డెవలప్ అవుతుంది. సో కనెక్టివిటీ పరంగా చూసినప్పుడు మనకు మేజర్గా మనం ఏం చూస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తాం, అక్కడ కనెక్టివిటీ చూస్తాం. ఇక్కడికి వచ్చేసరికి రైల్వే కనెక్టివిటీ ఉంది, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది, కాశ్మీర్ టు కన్యాకుమారి అతిపెద్ద నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. దాన్ని కూడా 12,000 కోట్లతోని 13,000 కోట్లతోని 12 లైన్ల హైవే కనెక్టివిటీగా మారుస్తున్నారు దాన్ని. ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ 960 కోట్లు 80 కోట్లతోని శంషాబాద్ నుంచి షాద్ నగర్ వరకు 6 లైన్ హైవే కనెక్టివిటీ నడుస్తుంది, ఆల్రెడీ డెవలప్మెంట్ వర్క్ నడుస్తుంది. సో ఇది ఫస్ట్ వచ్చింది. తర్వాత మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడైతే థర్డ్ టైం ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ సెషన్లోనే 13,000 కోట్లతోని 12 లైన్ ప్రపోజల్ వచ్చింది ఈ హైవేకి. ఇది కాకుండా మనకు ఇక్కడ అన్ని రకాల డెవలప్మెంట్, అన్ని రకాల కంపెనీస్ సెట్ చేసి ఉండడం వల్ల షాద్ నగర్కి ఇంత ఇంపాక్ట్ ఉంటుంది. కనెక్టివిటీ పరంగా చూసినా ఇటు శంషాబాద్ కానీ, ఇటు గచ్చిబౌలి కానీ, తుక్కుగూడ ఈ ప్రాంతంలో చూసుకున్నా కూడా సౌత్ హైదరాబాద్లో మేజర్ ఫోకస్ సిటీ ఏదంటే షాద్ నగర్. అట్లా చూసుకుంటే చూడండి, మళ్ళీ మన సౌత్ హైదరాబాద్ చూస్తే తుక్కుగూడ నుంచి కడతాల వరకు మంచి డిమాండ్ ఉన్నటువంటి ఏరియా. ఎందుకంటే అక్కడ ఎగ్జిస్టింగ్ మనకు ఫ్యాబ్ సిటీ ఉండడము, ఫ్యాబ్ సిటీ పక్కన పెట్టి మహేశ్వరం ఉంటే మహేశ్వరంలో అలాంటి ఎలక్ట్రానిక్స్ సిటీ ఉండడము, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ అని పెట్టడం, దాన్ని నెట్ జీరో పొల్యూషన్ సిటీగా మార్చడం. ఈ నెట్ జీరో పొల్యూషన్ సిటీలో ఏమవుతుందంటే కంపెనీస్ అన్ని కూడా నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ పెట్టడం. దీంట్లో మనం 7 సెగ్మెంట్గా కంపెనీ డివైడ్ చేయడం, ఏఐ సిటీ, హెల్త్ సిటీ, లైఫ్ సైన్స్ హబ్, హాస్పిటాలిటీ, దాంతోపాటు ఇటు బీసీసీఐ వాళ్ళ ఇంటర్నేషనల్ స్టేడియం, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ, స్పోర్ట్స్ యూనివర్సిటీస్ అండ్ స్కిల్ యూనివర్సిటీస్, ఫ్యాషన్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్, హాకీ, స్పోర్ట్స్ సంబంధించిన ఇవన్నీ కేటగిరీస్ వైజ్ ఇక్కడ చేయడం వల్ల ఈ సౌత్లో ఉన్నటువంటి తుక్కుగూడ, శ్రీశైలం హైవే, కడతాలు, కందుకూరు ఈ ప్రాంతం కూడా డెవలప్ అవడానికి చాలా బాగుంది. దాని తర్వాత మనం చూస్తే ఇబ్రాహీంపట్నం ఇది కూడా బాగా ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. లాంగ్ టర్మ్లో మనం చూసినట్టయితే మినిమం ఒక 5 to 10 years మీరు టైం పెట్టి యూజ్ చేస్తే డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్ మీరు తినొచ్చు.